గతంలో అదేవిధంగా అంజన్ కుమార్ గారు మాజీ జిల్లా అధ్యక్షుడు, వారు కూడా గతంలో చేవేల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా అందెల శ్రీరాములు యాదవ్ గారు, వారు మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది మొన్న 18 ఎన్నికలు. అదేవిధంగా ఇటు సైడ్ ఉన్నటువంటి తోకల శ్రీనివాసరెడ్డి గారు, వారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసినటువంటి నాయకుడు. అదేవిధంగా రవికుమార్ గారు, వారు షేర్లింగంపల్లి నుంచి కూడా వారు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మురళీధర్ గౌడ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇంకా జంగయ్య యాదవ్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మిగతా ప్రభాకర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు, పాండరంగారెడ్డి గారు, వీరందరూ కూడా, అదేవిధంగా పరమేశ్వర్ రెడ్డి గారు, వారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిగి నుంచి. ఇక అందరికీ కూడా చేవేళ్ల పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలలో 6 అసెంబ్లీలలో ప్రజలు విశ్వేశ్వరరెడ్డి గారిని పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చి అన్ని అసెంబ్లీలలో కూడా లీడ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా షేర్లింగంపల్లి అసెంబ్లీలో 73,000 పైచిలకు లీడ్ తోటి అత్యధిక ఓట్లు సాధించినటువంటి షేర్లింగంపల్లి నియోజకవర్గం. అక్కడ నుంచి ఎమ్మెల్యే పోటీ చేసినటువంటి రవికుమార్ గారు, అక్కడికి ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా వారికి అభినందనలు. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గం నుంచి కూడా 50,000 పైచిలు కోట్లతోటి లీడ్ రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నాయకులకు శ్రీరాములు యాదవ్ గారు, మిగతా మేమందరం కూడా అక్కడ కష్టపడి పనిచేసి అక్కడ కూడా లీడ్ రావడం జరిగింది. అదేవిధంగా రాజేంద్రకు సంబంధించి తోకల శ్రీనివాసరెడ్డి గారు, అంజన్ కుమార్ గారు, వారి నాయకత్వంలో అందరూ కూడా అక్కడ కూడా లీడ్ తీసుకురావడం జరిగింది. చేవేళ్లకు సంబంధించి కూడా రత్నం గారు, అదేవిధంగా పరిగికి సంబంధించినటువంటి అన్ని అసెంబ్లీలలో వికారాబాద్ తప్ప అన్ని అసెంబ్లీలలో కూడా ప్రజలు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ గతంలో ఎప్పుడు లేని విధంగా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన మీద నమ్మకంతో, అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా గత సంవత్సరం నుంచి దాదాపు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ నిస్వార్థంగా ఒక ఎటువంటి మచ్చలేనటువంటి నాయకునిగా ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మన్నన పొందిండు కాబట్టి ఈరోజు అంత మెజార్టీ చేవేళ్ల పార్లమెంట్లో రావడం జరిగింది. అక్కడ ఓట్లు పోలరైజేషన్ అయినా కొంత కాంగ్రెస్కు అనుకూలంగా ఒక వర్గం ఓట్లేసిన 172,000 పైన మెజార్టీ వచ్చిందంటే ఈరోజు అది గొప్ప విజయంగా భావిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి విశ్వేశ్వరరెడ్డి గారిని అభినందిస్తూ వారిని ఒకసారి మా జంగయ్య యాదవ్ గారు వారు ఒకసారి సన్మానం చేస్తారు. వారిని సన్మానం చేసిన తర్వాత ప్రెస్ మీట్. ధన్యవాదాలు. ఇప్పుడు చేవేళ్ల భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా గెలిచినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారిని మీడియా మిత్రులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాను. జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, ఇక్కడున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈసారి చేవేళ్ల ప్రజలందరూ అవగాహన ఉన్నోళ్ళు, దేశానికి రాష్ట్రానికి మా ప్రాంతానికి ఎవరు మంచోళ్ళో ఎవరు డెవలప్మెంట్ చేస్తారో కేంద్రంలో వండుకుంటా మోడీ గారి మీద నమ్మకంతో మోడీ గారిని గెలిపించినారు. కేంద్రంలో మోడీ గారి నమ్మకంతో మోడీ గారు ఉంటేనే దేశానికి రాష్ట్రానికి ప్రాంతాలకు అభివృద్ధి అవుతుందని మోడీ గారి మీద నమ్మకంతో పెద్ద మనుషుల కాడి నుంచి యువకులు అందరూ కూడా మోడీ దిక్కు చూసి వారు చేసే పథకాలైనా ఇవన్నీ కూడా ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలైనా కూడా
గ్రామీణ ప్రాంతంలో పట్టణాలలో ఇవన్నీ చూసి ఒక మోడీ వేవ్ చేవెళ్ళ ప్రాంతంలో వచ్చింది. ఇది నేను అనుకుంటున్నా ముఖ్యంగా చేవెళ్ళ ప్రాంతంలో ఇంకా ఎక్కువ మోడీ వేవ్ ఉండే, దానివల్లనే ఇంత పెద్ద మెజారిటీ వచ్చింది. వికారాబాద్, పరిగి, తాండూర్ అక్కడనైతే 4,000, 7,000, 16,000 ఓట్లు వచ్చిన దగ్గర ఈసారి 80,000, 90,000, 70,000 అట్లా ఓటు వచ్చినాయి. అంటే 20% కాదు 20 ఇంతలు పెరిగినాయి ఓట్ షేర్లు కొన్ని జాగాలలో. ఇక్కడ కలిసి పనిచేసిన అందరూ బీజేపీ పార్టీ, కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్, కంటెస్టెడ్ కార్పొరేటర్స్ అందరూ కూడా కలిసి పనిచేసినాం. అదే కాక వివిధ మోర్చాలు, ఎస్టీ మోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా, వీళ్ళు కూడా రంగానికి దిగే వరకు అపోజిషన్ తట్టుకోలేకపోయింది. దాని మీద ఎంతో దుష్ప్రచారం చేసిండ్రు మోడీ గారి మీద, బీజేపీ మీద. అటు మోడీ గారు తీసుకోని ఎంఆర్పిఎస్ కూడా మాకు మద్దతు ఇచ్చింది. అది చాలా ఎలక్షన్, కానీ కొన్ని ప్రాంతాలలోనైతే అనుకోకుండా ఎక్కువ మెజారిటీ వచ్చింది, ముఖ్యంగా షేర్లింగంపల్లిలో. కానీ చూస్తే షేర్లింగంపల్లినే చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు. వాళ్ళు ఈసారి చాలా మంది బయటకు వచ్చేసిండ్రు. పోయిన ఎంపీ ఎలక్షన్స్ ఆడ 20% పడ్డే దాగల ఇప్పుడు 55% గేటెడ్ కమ్యూనిటీస్ అనుకోండి, వాళ్ళు కూడా బయటకు వచ్చి ఓటేసినారు. కానీ అక్కడ ఉన్న బస్తీలలో కూడా ఆటో రిక్షా డ్రైవర్ల కానించి, లేబర్ కానించి అక్కడ కూడా మనకు మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికలు చాలా స్మూత్గా జరిగినాయి. పోలీస్ కూడా ఇంతకుముందు ఉన్నట్టు ప్రవర్తించలేదు. తెలంగాణ పోలీస్ అంటే తెలంగాణ పోలీస్ తీరుగానే చేసిండ్రు. ఏ కుటుంబ పోలీసు లేకుంటే ఒక కేసీఆర్ పోలీస్ తీరుగా ప్రవర్తించలేదు. అందుకే ఎలక్షన్స్ కూడా చాలా ఫేర్గా అయినాయని నేను అనుకుంటున్నాను. ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు అందరూ బీఆర్ఎస్ మాకు ఓటేసిండ్రు, కానీ కేవలం టీఆర్ఎస్ఏ కాదు, ఎంతోమంది కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు కూడా మాకు ఓటేసిండ్రు. ఎందుకంటే ఒకవేళ తాండూరు, వికారాబాద్, పరిగిలా బీఆర్ఎస్ ఓట్లు మాత్రమే మాకు వస్తే ఆ ప్రాంతాలలో మేము ఓడిపోతుంటివి. అటు బీఆర్ఎస్ వేసిన వాళ్ళు మాకు వేసిండ్రు, కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా చాలా మంది మాకు ఓట్లు వేసిండ్రు. అందుకే ఇంత భారీ మెజారిటీతోటి గెలిచే అవకాశం ఉండే. దీంట్లో ఈ ఎలక్షన్స్లో కొన్ని చాలా మంచి ట్రెండ్స్ కనబడ్డాయి. ఏంటంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం 10 ఏళ్ళు ఈ రాజకీయాలను భ్రష్టు పట్టించిండ్రు. పైసలు, ఆల్కహాల్ ప్రభావము, గవర్నమెంట్ అధికారులను వాడదాము, ఇవన్నీ కూడా ఈ పైసల ప్రభావము లేకుంటే క్వార్టర్ బాటిల్ ప్రభావము అంతటా కూడా తెలంగాణ వ్యాప్తంగా తక్కువైనాయి. మా పక్క ప్రాంతము మెదక్లో చూసిండ్రు, వందలాది కోట్లు పెట్టినా కూడా ఓడిపోయినరు. రఘునందన్ రావు గారి గెలుపు నాకు ప్రత్యేకంగా సంతోషమైందంటే ఆడ పైసలు, ఆల్కహాల్ పనిచేయలేదు, రఘునందన్ రావు గారు బీజేపీ పనిచేసింది. అది ప్రత్యేకంగా రఘునందన్ రావు గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మార్పుల అదొక మంచి ఉదాహరణ. ఇదే ట్రెండ్ మన తెలంగాణలో కొనసాగాలని చూస్తున్నా. వచ్చే ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్, వార్డ్ మెంబర్స్, ఈ అన్ని ఎలక్షన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మేము పని మొదలు పెట్టినాము. తప్పనిసరిగా మాకు ఈసారి 7,000 వార్డ్ మెంబర్లను తయారు చేసినాము, 700 సర్పంచ్లను తయారు చేస్తున్నాము. ఇంట్లో కూడా మాకు 50% కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని. దీని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్. జిహెచ్ఎంసీలో ఇక్కడ చూస్తే ఇప్పుడు షెర్లింగంపల్లిలో కేవలం ఒకటే వచ్చిన దగ్గర ఈసారి 10కి 10 వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి డివిజన్లో భారీ మెజారిటీ వచ్చింది బీజేపీకి. ఇక్కడనే కాక బడంగ్పేట్ ఎన్నో మున్సిపాలిటీస్ ఉన్నాయి, అక్కడ కూడా మణికొండ మున్సిపాలిటీస్, ప్రతి మున్సిపాలిటీలో మాకు భారీ మెజారిటీ వచ్చింది. అయితే రాబోయే కాలంలో ఎమ్మెల్యేల, సర్పంచ్లే కాదు, వార్డ్ మెంబర్సే కాదు, కార్పొరేటర్సే కాదు, ఎమ్మెల్యేలు కూడా తప్పనిసరిగా 7 ఎమ్మెల్యేల కనీసం 5-6 ఎమ్మెల్యేస్ మేము గెలుస్తామని నాకు నమ్మకం ఉంది. వచ్చే ప్రభుత్వము తప్పనిసరిగా అది బీజేపీ ప్రభుత్వము తెలంగాణలో ఉండబోతుంది. కానీ అంతవరకు మేము
ఇదే ప్రభుత్వంతో పనిచేస్తాం. ఈ ప్రభుత్వము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంది. అంటే పోయిన ప్రభుత్వం చేసిన కర్మ వీళ్ళు వహించవలసి వస్తుంది. ఎందుకంటే అప్పుల పాలు చేసిపోయినారు తెలంగాణలో. అయితే దీనికి సెంటర్ సపోర్ట్ అవసరం. పార్టీలు వేరైనా కూడా నేనైతే సెంటర్ నుంచి ఈ ప్రభుత్వంకు ఎంత సపోర్ట్ ఇవ్వగలుగుతుందో అంత సపోర్ట్ కొరకు నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రాజకీయాలు పక్కకు పెడితే ఈ ప్రభుత్వం మంచిగా తెలంగాణ ప్రభుత్వం మంచిగా పని చేయకుంటే రేపు జీతాలు లేటుకొస్తావు, పథకాలు అమలు కావు, పెన్షన్లు రావు, ఇవన్నీ కూడా రావు, ప్రజలకు ఇబ్బంది. అందుకే మేము ఒక బైపార్టిజన్గా అంటే రాజకీయాలలో కొట్లాడినా కూడా డెవలప్మెంట్కి వచ్చే వరకు కలిసి పనిచేస్తానికి మేము ప్రయత్నం చేస్తాను. నేను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రానికి ఏం తేవాలనో నిధులైనా ప్రాజెక్టులైనా దాని కొరకు ప్రయత్నం చేస్తాను. బాధాకరంగా ఏముందంటే ఎప్పుడు లేనట్టు ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ కాంగ్రెస్ పార్టీ చేసింది. మైనార్టీ మనసుల మైనార్టీ మెదడుల విషం పోసింది. ఏంటంటే బీజేపీ వస్తే మిమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్గా చూస్తుంది. బీజేపీ వస్తే సిఏ ఇంకా ఎన్ఆర్సీ తెచ్చి మిమ్మల్ని దేశం బయటికి వెళ్ళగొడుతుంది, మిమ్మల్ని ఒత్తిడి పెడుతుంది, మీ మీద ఎన్నో కేసెస్ పెడుతుంది, మతపరంగా మిమ్మల్ని చిన్నగా చూస్తారని ఎన్నో విమర్శలు చేసిండ్రు. మైనార్టీ మనసులలో మైనార్టీ మెదడులలో విషం నింపిండ్రు. అది దేశానికి రాష్ట్రానికి మళ్ళీ మన ప్రాంతానికి మంచిది కాదు. ఉల్టా మా మీద విమర్శలు ఏంటంటే మేము మతతత్వ పార్టీ అని, మేము హిందుత్వ పార్టీ అంటే నేషన్ ఫస్ట్ పార్టీ, ఏది చేసినా దేశానికి కొరకు చేస్తాము. అవును, మేము భారత్ మాతాకి జై అంటాము, మేము జై శ్రీరామ్ అంటాము. కానీ మేము ఎప్పుడు కూడా మైనారిటీస్లను విమర్శించలేదు. పార్టీ పరంగా ఏ పథకం కూడా ఒక మతానికి కొరకే కాక అందరికీ భారతీయులందరి కొరకని మేము ముందుకు పోయేది సబ్కే సాత్ సబ్కే వికాస్ అని. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ విషం పోసి ఈ సబ్కే సాత్ సబ్కా వికాస్ సిద్ధాంతాన్నే ఓడగొడుతందుకు ప్రయత్నం చేసింది. కొన్ని జాగాలలో వాళ్ళు సక్సెస్ఫుల్ అయినరు, కానీ నాకు సంతోషము కొన్ని జాగాలలో కాలేదు. దేశమంతా ఒకటే, అందరినీ కలుపుకొని ముంగటు పోతుంది. ఈసారి కోalition ప్రభుత్వం అయినా కూడా మోడీ గారి విధానం అదే ఉంటుంది. 10 ఏళ్ల నుంచి ఎట్లా పోతుండో అదే డైరెక్షన్లో మారకుండా అదే డైరెక్షన్లో పోతుండు, అదే డైరెక్షన్లో పోతాడు. అందుకే డెవలప్మెంట్ అనేది ఆగదు. అదే కాకుండా ఫారిన్ పాలసీ ఆగదు. ఆర్థికంగా ఎట్లయితే 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి తెచ్చిండో ఇప్పుడు 2 ఏళ్లలో 4వ స్థాయి 3వ స్థాయికి తప్పనిసరిగా ఈ 5 ఏళ్లలో అవుతుంది, 2 ఏళ్లనే అవుతుందని నేను అనుకుంటున్నాను. అట్లనే డిఫెన్స్ ఇష్యూస్ అయినా ఏమీ మారాయి, పాలసీస్ మారాయి. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే అస్సలే ఆగాయి. కానీ విపక్షాలు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్స్ ఏదైతే తీసుకొచ్చిండ్రో దాన్ని కూడా అమలు అయ్యేటట్టు వాళ్ళు మోడీ గారికి అక్కడ కూడా పాలిటిక్స్ పక్కకు పెట్టి ఉమెన్స్ రిజర్వేషన్స్ బిల్ను కూడా తప్పనిసరిగా అమలు అయ్యేటట్టు వాళ్ళు చేయాలని నేను కోరుతున్నా. కలిసి పనిచేస్తే ఎంతో సాధ్యము. కొన్ని దేశాలలో పార్టీలు వ్యతిరేకంగా రాజకీయాలు వ్యతిరేకంగా అయినా బైపార్టిజన్షిప్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా అట్లుండాలని నా కోరిక. మేము ఎప్పుడు నేను ఇంతకుముందు చేసినట్టే ముందుకు పోతాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చే పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ కూడా మా ప్రాంతంలో చేవెళ్ళ ప్రాంతంలో ఆయుష్మాన్ భారత్ కానీ, ఆవాస్ యోజన కానీ, ముద్రా లోన్స్ కానీ అవి మంచిగా అమలయ్యేటట్టు చూస్తాను. అదే కాక ఇంతకుముందు హైవేస్ తీసుకొచ్చినాను, టూరిజం కొరకు 100 కోట్లు తీసుకొచ్చినాను. ఇవన్నీ కూడా ఈ బిజాపూర్ హైవే తీసుకొచ్చినాను. అది ఇప్పుడు అమలు కాలేదు, ఇది కన్స్ట్రక్షన్ ఇంకా మొదలు కాలేదు. అది మొదలయ్యేటట్టు నేను రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతాను. అట్లనే ఎన్నో ప్రాజెక్టులు ఉంటాయి, ఎంఎంటీఎస్, ఇవన్నీ కూడా 50-50 అంటారు. అంటే రాష్ట్రము 50%, మళ్ళీ కేంద్రం 50% పెట్టాలి. అవి కూడా నేను తీసుకొస్తాను. ఇక్కడ
ఈ ప్రభుత్వం మీద కూడా వికారాబాద్ వరకు ఫస్ట్ శంకర్పల్లి వికారాబాద్ వరకు MMTS స్టార్ట్ చేస్తాను. MP ల్యాడ్స్ అయితే నేను ఇంతకుముందు కూడా 400 గ్రామాలకు ఇచ్చిన, ఇప్పుడు కూడా 400 గ్రామాల పైకి నా MP ల్యాడ్స్ అందేటట్టు నేను చూస్తా. పాత MP ఏమన్నా మొదలుపెట్టి అవి ఖతం కాకుంటే అవి కూడా కంప్లీట్ అయ్యేటట్టు నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. ఇది గెలుపు నిజంగానే అందరూ కలిసి పనిచేసినట్టు ఒక సుబూత్. ఎందుకంటే టైం నాకు ఓ అదృష్టం, టైం చానుండే. ఈ క్యాంపెయిన్ నేను 3 నెలల సంది మొదలుపెట్టిన. అక్కడ 400 టీంలతోటి క్రికెట్ టోర్నమెంట్ అయినా, లేకుంటే భజన ప్రోగ్రామ్స్ అయినా, వాలీబాల్ టోర్నమెంట్స్ అయినా, ఇవన్నీ కూడా చాలా లాభమైనది. నాకు ఎక్కువ శ్రమ లేకుండా స్మూత్గా క్యాంపెయినింగ్ నడిచింది. అండ్ లాస్ట్ వరకు వచ్చే వరకు ఆపోజిషన్ చేతులు ఎత్తేసినట్టు నాకు అనిపించింది. మరోసారి అందరికీ ధన్యవాదాలు. ఇది రెండోసారి గెలవడము ఫస్ట్ టైం అని అంటున్నారు. చేవెళ్ళ ప్రాంతంలో ఎవరు కూడా MP రెండోసారి గెలవలేదు. కానీ ఇది ప్రజల సపోర్ట్ తోటే గెలుస్తున్నాం. నాకైతే నమ్మకం ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తోటి తెలంగాణ డెవలప్ అవుతుంది. రాజకీయాలు పక్కకు పెట్టి డెవలప్మెంట్ వరకు వచ్చే వరకు రాజకీయాలకు పక్కకు పెట్టి ఈ ప్రభుత్వంకి ఎంత సపోర్ట్ ఇవ్వాలనో కేంద్రం ఇస్తుంది. కానీ అక్కడికి వచ్చిన నిధులు ఏదో డైవర్షన్ చేయకుండా మేము చూస్తాము. అంటే విద్యారంగంకి ఇచ్చే నిధులు విద్యారంగంలోనే వాడుకోవాలి, వైద్యారంగంలో ఇరిగేషన్ వాడుకోవాలి. అవన్నీ కూడా మేము చూస్తాము. అదే కాక వ్యక్తిగతంగా నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నా. అవి చాలా ఏండ్ల సంధి, 9 ఏళ్ల సంధి 200 గ్రామాలకు నేను స్కూళ్ళకు పోయి బాత్రూమ్ గడుపుతున్నా. ఇప్పుడు ప్రతి గ్రామానికి నేను ట్రక్స్ పంపి బాత్రూమ్ క్లీనింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను. వ్యక్తిగతంగా ఎంప్లాయ్మెంట్ కూడా ఎంతో టూరిజం వల్ల వేరే వాట్ల వచ్చినాయి ఎన్నో వందలాది కుటుంబాలకు, అది కూడా వ్యక్తిగతంగా చేసేట్టు కూడా చేస్తా. అన్ని విధానంగా నేను ఒక ఆదర్శ MP ఎట్లుండాలనో, ఇండియాలోనే బెస్ట్ MP 100% అటెండెన్స్ తోటి బెస్ట్ ఎంపీగా అయితందుకు నేను తప్పనిసరి ప్రయత్నం చేస్తా. మరోసారి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చేవెళ్ళ ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు. సీఎం అన్నారండి, వారు కాంగ్రెస్ ఉన్నారు, కాంగ్రెస్ డిఫెన్స్ మాట్లాడాలి. కానీ ఒకటి ఆదికి పెట్టుకోండి, నేను కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ 20%, 19% అట్లుండే. తర్వాత ప్రతి ఎలక్షన్స్లో వాళ్ళకి డిపాజిట్ పోతుండే. కానీ లాస్ట్కి వచ్చే వరకు కొన్ని కారణాలు మీకు తెలుసు, మా మీద ఆరోపణ పెట్టిండ్రు. ఏంటంటే మేము వాళ్ళు కుంభకాయమని ఆరోపణ పెట్టే వరకు ఏమైందంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ షేర్ మొత్తము వాళ్ళకు పడ్డది. ఈరోజు కూడా ఒకసారి గెలిచినాక మర్చిపోతాం. మీ సాయంతో గెలిచినా అని మర్చిపోతా. నా వల్లనే గెలిచినా అనుకుంటా. కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ ఓట్లు కావు. ఓన్లీ 50% వాళ్ళ కాంగ్రెస్ ఓట్లు, తక్కిన 50% యాంటీ ఇన్కంబెన్సీ అంటే యాంటీ కేసీఆర్ ఫ్యామిలీ ఓట్లు. అవి ఆ ఓట్లు మాకు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి. ఇంతకు ముందు కూడా వచ్చినాయి, మధ్యలో రాలేదు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు. మళ్ళీ ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు దాదాపు 20% ఉన్నాయి. అవి మాకు వచ్చినాయి తప్పనిసరి. ఎందుకంటే నమ్మకము మా మీద ఉన్నది. అయితే వాళ్ళు అనేది ఓ తీరే చూస్తే అవును, మొన్న కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు ఆ TRSకి వేసిన వాళ్ళు మాకు వేసినారు, అది వాస్తవమే. కానీ కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా మాకు ఉదాహరణంగా తాండూరులో మా కోalitionకు 4,000 వచ్చినాయి, వికారాబాద్లో మాకు 7,000 వచ్చినాయి. 7,000 ప్లస్ మొత్తం 100% TRS వేసినా కూడా మేము ఓడిపోతుంటుంది. కానీ అదే సుబుత్, ఎందుకంటే అక్కడ మెజారిటీ వచ్చిందంటే కాంగ్రెస్ ఓట్లు కూడా మాకు ట్రాన్స్ఫర్ అయినాయి. నేను 4 కార్యక్రమాలు ఆల్రెడీ మొదలుపెట్టినాను. ఒకటి రైల్వేస్ సంబంధించింది, రైల్వేస్ DGMను కలిసినాను. ఒకటేమో MMTS, ఇంకోటేమో స్టాప్లు. అది ఆల్రెడీ మొదలుపెట్టినాను, కలిసినాను. ఈ దేశం
అదే కాక హైదరాబాద్ బీజాపూర్ హైవే అనేది అది రిజ్ లైన్ రోడ్నే వెడల్పు చేసి హైవేగా మార్చేందుకు ప్రయత్నం చేస్తుండ్రు. అది రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఏదో అంటే రిజ్ లైన్ రోడ్ అంటే వంకర్ తిక్కర్ ఉంటుంది. భూస్వీకరణ ఇది రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అట్లనే వంకర్ తింకర్గా భూస్వీకరణ చేసిండ్రు. దాన్ని చక్కగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి అది ఇక్కడి నుంచి చేవెళ్లకు 30 నిమిషాలలో చేరేటట్టు సూటిగా అయ్యేటట్టు నేను ఒత్తిడి పెడతాను. అది కూడా పని మొదలు పెడతాను. అదే కాక తాండూర్లో పొల్యూషన్ ప్రాబ్లం ఉన్నది. సిమెంట్ ఇండస్ట్రీ అదే షాబాద్ స్టోన్ ఇండస్ట్రీస్ డస్ట్ పొల్యూషన్. నేషనల్ కౌన్సిల్ ఫర్ బిల్డింగ్ మెటీరియల్ను నిన్న కాదు 3 రోజుల కింద డైరెక్టర్ని కలిసిన. అక్కడ ఈ చెత్త ఈ పొల్యూషన్ అంతా మినీ సిమెంట్ ప్లాంట్ రా మెటీరియల్ కన్వర్ట్ చేస్తానికి అది ప్రయత్నం చేసినాను. తర్వాత 100 కోట్లు కిషన్ రెడ్డి గారు యూనియన్ టూరిజం మంత్రిగా 100 కోట్లు వికారాబాద్ జిల్లాకు కేటాయించారు. అయితే అవి కూడా ఇది ఇంప్లిమెంటేషన్ మన టూరిజం డిపార్ట్మెంట్ తోటి అవుతుంది. అయితే టూరిజం డిపార్ట్మెంట్ పోయి కలిసినాను. అది ప్రజలకు మ్యాక్సిమం 100 కోట్లతోటి మ్యాక్సిమం మా ప్రాంత ప్రజలకు లాభం అయ్యేటట్టు ఎట్లా అని అది ఎల్ఎన్టీకి వాళ్ళు కన్సల్టెంట్గా పెట్టిండ్రు. ఎల్ఎన్టీ తోటి కలుస్తున్నాను. అయితే ఎందుకంటే వాళ్లకు టెక్నికల్గా తెలుసు కానీ ప్రాంత ఇష్యూస్ మంచిగా తెలియదు. అది కూడా మొదలుపెట్టినాను. ఇంకోటి టమాటా రైతుల సమస్యలు ఆల్రెడీ ఒక సైంటిస్ట్ IIIT నుంచి మాతోటి పనిచేసడం మొదలుపెట్టిండు. అది కూడా సో అయితే నేను ఆల్రెడీ ఈ 4 పనులు అయితే మొదలుపెట్టాను. కానీ 4 పనులు కాదు, 400 పనులు ఉన్నాయి. జియో 111 తీసుకొని జియో 69 చేసిండ్రు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కిందనే ఉంటుంది. అయినా కూడా నేను అనుకుంటా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం పోయిన నియంత్రణ పాలక కంటే కొంచెం నయం అనుకుంటున్నాను. అయితే వాళ్ళందరితో పోయి ఎట్లా మంచిగా ఉంటుంది ఇది రాష్ట్రానికి ప్రభుత్వానికి ఇంకా ప్రజలకు లాభమయ్యేటట్టు. అట్లే మూసి క్లీనింగ్, చెరువులు క్లీనింగ్ దాంట్లో కూడా తప్పుదారి పోతున్నారు. అది కూడా చెప్తాను. కాళేశ్వరంలో ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం తప్పుదారి పట్టింది. దాన్ని కరెక్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తా. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకే నష్టమవుతున్నది, మాకు కాదు. కానీ రాజకీయంగా వాళ్ళకి నష్టమవుతుంది. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గమనించలేరు. కాళేశ్వరం టోటలీ తప్పుదారి పట్టిండు. ఉన్న మేడిగడ్డనే మళ్ళీ రిపేర్ చేయాలంటే పనికిరాంది రిపేర్ చేస్తే అది పనికిరాందే అవుతుంది. అయితే దాది మొత్తం ఆ స్ట్రాటజీ మారవాలని నేను టెక్నికల్ ప్రెజెంటేషన్ ఇస్తాను. తాత about 7 No, the first point is all TRS votes did not get transferred. They got almost 2 lakh votes. So I would imagine, or almost. So only about 60 or 70%. I don't know the exact figure. You can compute from this. So all the TRS votes did not come to us. They got in several places. They came second. Congress came third, and so it is wrong. Yes, a significant. Because this being a national election, yes, they're bound to go either to, some of them also went to Congress, but a majority of them came to BJP, number one, 60% plus. Other 30-40% went to TRS itself. The second thing is, that itself was not sufficient for us to win. We needed additional votes. That additional votes came from Congress. Those who voted for Congress, they came to us. And regarding the national, the expected results as expected as projected in the exit polls did not come in our favor. And I think the primary reason is extreme religious polarization, poisoning the minds of the minorities who voted for us in the past have deserted us. They created a fear that if
BJP comes back, they'll bring in an NRC and throw all the minorities out of the country. They'll treat them as second-class citizens, and they will interfere with their religious practices, so on and so forth. So that is bad for the nation, bad for the society. We go by Sabke Saath, Sabka Vikas. It seems like Congress party was not fighting BJP. It was fighting the philosophy of Sabke Saath, Sabka Vikas. And but the good thing is a significant portion of the educated voters once again showed great faith in BJP, and there was a minor jitters, and that is why the stock market crashed. Once again, even the market showed faith in BJP, and now they are bouncing back because we are definitively forming a strong government with strong partners. And so the stock market literally bounced back once they had that confidence. More importantly, they see that there's going to be no change in the direction of the policies, whether it's foreign policy or defense procurement, or infrastructure development will not stop. The bullet trains will go on, the highways will go on at the same speed, and the internal and external security will go on. There will be internal terrorism, whether it's Naxalites or and there will be no more Gokul Chat blasts. So people are now confident they have a stable government. That's why everything is bouncing back to normal. నేను దాంట్లో ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. కేంద్ర మంత్రి అయితే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఎంపీగా ఎప్పుడు కూడా అటెండెన్స్ 100% ఉంటాయి. నాట్ ఓన్లీ పార్లమెంట్లే కాదు, కమిటీస్ అలా విదేశ టూర్లు కూడా పంపిస్తారు, అన్నిట్లో కూడా నేను 100%. అంటే నేను ఎంపీగా ఉంటే కేవలం ఉన్న 5 నెలలు బయట ఉంటా, 7 నెలలే ఇక్కడ ఉంటా. కేంద్ర మంత్రి అయితే దాదాపు 10 నెలలు అక్కడ ఉంటే ఇక్కడ నెల 2 నెలలే ఉండొచ్చు. అయితే ఈ ప్రాంతంకు దూరం వెళ్ళిపోతాం కేంద్ర మంత్రి అయితే కానీ నాకు కొన్ని సబ్జెక్ట్స్ మంచిగా నాలెడ్జ్ ఉంది, దాన్ని దేశానికి కాంట్రిబ్యూట్ చేయవచ్చు. నాకు రాజకీయంగా నష్టమవుతుండొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే, ఎందుకంటే మా ప్రజలతో దూరం అయితే, కానీ నాకున్న నాలెడ్జ్ కాంట్రిబ్యూట్ చేయవచ్చు. ఏది పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంకు కట్టుబడి ఉంటాను. I do not think anyone from Telangana, including Kishan Reddy Garu, our state leader, is asking, expecting. It's not yet allotted. It is not yet allotted as on date. I think, I don't think even on 9th they will decide. They will decide only a few cabinet ministers, cabinet posts, and over the next 2-3 weeks, then they'll decide the next 1 week, they'll decide the other cabinet ministers and the MOS. So one can expecting two is not expecting too much. Sir, 7 other seats which you second. What do you think, where do you think you lost out? You became very close second. What do you think happened there? Was it extreme polarization or non-consolidation of Hindu votes? Hindu votes are never consolidated. It's the polarization of the minority votes that affected us. And that is the primary reason. It happened not only in this, and that's very, very unfortunate, because BJP policy, everybody confuses with Hindutva being associated with Hindu religion and Hindu beliefs. Hindutva means nationalism, Hindutva means nation first. ప్రభుత్వం ఫామ్ అయినాక కలిసి పనిచేస్తారు. నా అవసరాలు వేరే ఉండొచ్చు, దేశ అవసరాలు వేరే ఉండొచ్చు, వేరే రాష్ట్రం అవసరాలు వేరే ఉండొచ్చు,
కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మేము తప్పనిసరిగా ఎన్డీఏలు ఉండి కలిసి పనిచేస్తాం. కలిసి పనిచేస్తామనే అర్థమే అది. నా మేనిఫెస్టో వేరే ఉండొచ్చు, మీ మేనిఫెస్టో వేరే ఉండొచ్చు. మనం ఇద్దరం కలిసి పనిచేసినప్పుడు కొన్ని కాంప్రమైజెస్ ఉంటాయి తప్పనిసరిగా. ట్రిపుల్ 1 మీద బీజేపీ అఫీషియల్లీ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఏది ట్రిపుల్ 1 మీద నేను ఇచ్చినాను. నా స్టాండ్ ఇంతకుముందు అదే ఉండే. పర్యావరణను కాపాడుకుంటా డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు ఎట్లయితుందంటే ట్రిపుల్ 1లో డెవలప్మెంట్ ఆగిపోతుంది, లీగల్ డెవలప్మెంట్ ఆగిపోతుంది, ఇల్లీగల్ డెవలప్మెంట్ అవుతున్నది. అది తీసేసి GO69 తీసుకొచ్చిండ్రు. అది ఇంకా ఘోరమైంది, దాంట్లో ఏమీ చేయరాదు. నేను అనేది ఏంటంటే ట్రిపుల్ 1 తీసేసి దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ చేయాలని నేను ఇప్పుడు కాదు, 5 ఏళ్ల కింద కాదు, 9 ఏళ్ల కింద సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో అందరు సైంటిస్ట్ తోటి రాజకీయ నాయకులతోటి ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి ఆ డాక్యుమెంట్ తీసినాము. అదే డాక్యుమెంట్ నేను కట్టుబడి ఉన్నా. ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్. నేను ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు ఫస్ట్ టైం పార్లమెంట్లో కూడా ఇది డెవలప్మెంట్, పర్యావరణం కాపాడుడు ఒకదానికొకటి వ్యతిరేకం కాదు, రెండు కావచ్చు. ఇట్లాంటి ఉదాహరణలు వేరే దేశంలోని నేను ఫస్ట్ పార్లమెంట్ స్పీచ్లో, నా మేడిన్ స్పీచ్లో అదే చెప్పినాను. దాని తర్వాత సెస్లో ఉన్న డాక్యుమెంట్ కూడా అదే. ఆ డాక్యుమెంట్ ఉంది, మీకు ఇస్తాను. సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ అది రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ఇస్తాను. ఇది మీకు మంచిది, మా ప్రాంతానికి మంచిది, రాష్ట్రానికి మంచిది. So what is going into organizational strengthening? You talked about all the board members and the suspension. Looks like there is tremendous need for the organization to strengthen in Rajasthan and Telangana. I know you're an MP, but are they going to be concentrated efforts to actually strengthen? Because if you have to win a election, next stage election, you definitely need more manpower there. Absolutely. So BJP party is structurally, organizationally, policy-wise, goals-wise, same throughout India. But because of certain weaknesses where the party is not very strong, it works in a slightly different manner. The roles may be the same. I have Zilla Adhyaksh next to me. There may be some districts where the BJP party is weak. So the role and responsibility of the same positions vary, assembly conveners and all that. So we are working to make it uniform. It should not be individual dependent. Because I have a strong Zilla Adhyaksh, my Zilla BJP is strong. It should be regardless of the individual. And for that we are getting systems in place. For my role, there are 2-3 things I suggested in the past. And one of the things that worked during this election is we got a app which was implemented only in about 1,000 booths. And all the 1,000 booths, we got a huge majority. So this kinds of, we want to use technology in place where that's not just used for the election, but throughout the party functioning. So the hierarchical structure and the reporting of this thing will now be organized and monitored locally as well as nationally. So we are trying to do it. And to start with, to make it strong in this thing, we already, the minute the elections were over, we started focusing on 7,000 ward members. There are approximately 7,000 ward member candidates we are trying to recruit, and sarpanchas. And their work is number one, go to the villages and give a list of all those who are above the age of 57, not getting pensions. Make representations directly, make them write letters, write to the collectors, write to some of the leaders here, and we will help them. Secondly, Awas Yojana, who are eligible for. So we have tasks set out right from now, and some of them have started working. So that strengthens the organization from ground level. So you're somebody who has patience to name and where you have a certain background of cooking. What do you think is the most contribution to be done in Telangana with respect to IT and employment creation? Given the fact that the IT industry is every year after year laying off people. So employment generation doesn't mean IT itself. There's so many other. In fact, the largest employer is the smallest industries. For 1 crore investment in an IT company, you get 1 job. So in a large industry, manufacturing, if I put 1,000 crore industry, all you get is 1,000 jobs. Whereas in medium and MSME and smaller,
for 1 crore investment, you get 10 to 20 jobs. So my focus is not going to be on the high-tech manufacturing. That, of course, the nation is going. My focus is on to be the local one. My biggest focus, which I'm researching because of I have the added advantage of being a engineer and innovator. I mean, focusing on appropriate technology is seasonally changing multi-feedstock biogas plant. Long name, and but that can change the nation. It will save the nation LPG imports up to 1 lakh crores, and that is currently functional on a pilot stage, where some 40 houses are being supplied with piped biogas. But in next 1.5 to 2 years, we'll supply the entire village of 1,100 people. So the entire LPG, it can also produce electricity, and it can also run tractors, and also be used for cooking fuel. So that is going to be, that also we started, it's been continuous ongoing. So focus on MSME, appropriate technologies are more important for the nation, and that's what I'm going to focus on. ధన్యవాదాలు మీడియా మిత్రులకు అందరికీ కూడా విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 5 పార్లమెంట్లు ఈ జిల్లాలో భాగస్వామ్యమై ఉన్నాయి. అందులో 3 పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీ గెలవడం నిజంగా కూడా రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఈ జిల్లా